ల్యాబ్ డాగ్ ఫీమేల్ పెంచేవాళ్ళు మాత్రం డెఫినెట్గా వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను చేసే మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. ఎందుకంటే మన డాగ్ అనేది ఏంటంటే డెలివరీకి అనేది ఇంకో 5 hours అయితే డెలివరీ అయితే అవుతుందండి. కానీ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూడండి కంపల్సరీ ల్యాబ్ ఫీమేల్ పెంచితే మాత్రాన. ఫస్ట్ ఏంటంటే మనం అనేది ఇది 3వ ఈట్కి అండి. అంటే ఫస్ట్ ఈట్కి అనేది సెకండ్ ఈట్కి అనేది నెక్స్ట్ రెండింటిలో కూడా మనం బీడింగ్ అయితే ఇది క్రాసింగ్ అయితే చేయొచ్చులేదు నేను అనేది. ఎందుకంటే అసలు వదిలేద్దాంలే క్రాసింగ్ ఎందుకు దీనికి అని చెప్పి అనుకున్నాను. బట్ 3వ హీట్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది రిలేటివ్స్ ఏంటంటే కొంచెం ఎలాగా అది 3వ హీట్కి వచ్చింది కదా ఇప్పటికైనా చేయొచ్చండి అని చెప్పి అనడం ఏంటంటే మనం అనేది క్రాసింగ్ అయితే చేయించాం. క్రాసింగ్ చేయించడం ఎటువంటి ప్రాబ్లం లేదు. చెక్ అనేది ప్రెగ్నెన్సీ అయితే బాగా కన్ఫర్మ్గా అయిపోయింది. చక్కగా బాగుంది, అంత హ్యాపీగా ఫుడ్ తీసుకుని అంత బాగుంది. బట్ ఈ డెలివరీ టైంలో కూడా చెక్ అనేది డెలివరీ వేసుకుంటే ధీమతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను పమిరని పెంచాను. పమిరని దాదాపుగా నా దగ్గర 9 సార్లు లేదా 10 సార్లు పిల్లలు పెట్టింది. పిల్లలు పెట్టినప్పుడు ఎప్పుడు కూడా అది అనేది దాని డెలివరీ అదే వేసేసుకుంటుంది. చక్కగా దాని పిల్లలు అదే చూసుకుంటుంది. అవి ఫుడ్ తిన్న తర్వాత హ్యాపీగా అదే పెంచేది. 1 నెల 2 నెలలో పెంచేది దాని పిల్లలు అదే. అలా 9 సార్లు నా దగ్గర జరిగింది పమిరన్ అనేది. సేమ్ ల్యాబ్ అంతే కదా, అలాగే జరుగుద్ది కదా అని చెప్పేసి నేను ధీమా కూర్చున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు డెలివరీ అవుతుంది కదా 5 hours అని చెప్పేసి వీడియో కొని తీస్తున్నాను. ఎందుకంటే బాగా ధీమా వచ్చేసింది నాకు. అనేది ఏంటంటే సేమ్ పమిరన్ వేసుకుంటే ఇవ్వండి మామూలు కుక్కరనే ఏంటంటే ఆ డెలివరీలు అయ్యే వేసుకుంటే కదండి, ఆ ధీమాతో ఉన్నాను. బట్ ఏంటంటే చిన్న మిస్టేక్ అయితే జరిగింది అక్కడ. ఈ మిస్టేక్ అయితే కాదు, చిన్న మిస్టేక్ కాదు, చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. ఈ ల్యాబ్కి అనేది ఏంటంటే పమిరనుకున్న అంత మైండ్ మెచ్యూరిటీ అనేది లేదు. ఎందుకంటే మా డాగ్కి అది నేను ఈ సిచ్యువేషన్ నా దగ్గర సిచ్యువేషన్ జరిగిన తర్వాత నేను చాలామందిని అడిగాను. అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీడియోస్ కూడా చూశాను. పమిరన్ వేసుకున్నట్టుగా ల్యాబ్ వేసుకోవద్దు డెలివరీ అనేది. అదే ఫస్ట్లో కానీ ఫస్ట్ డెలివరీ అనేది వేసుకోవద్దంట. బట్ నేను కూడా ఇదంతా ముందే చేస్తుంటే బాగుంది కదా, కొంతమందిని ముందే అడిగి ఉంటే బాగుంది కదా, నెక్స్ట్ అంటే వీడియోస్ అన్ని ముందే చూసుంటే బాగుంది కదా అని చెప్పేసి చాలా బాధపడింది. ఎందుకంటే ఇది బేబీస్ పెట్టే టైం అనేది. ఇప్పుడు చూస్తున్నా కదండి, ఇది గదిలో చూస్తుంది అంటే దానికి ఏం అర్థం అవ్వట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఇది మామూలుగా ట్రై చేస్తుంది కదా, మామూలు పమిరన్ అనేది సేమ్ అలాగే చేసింది కదా, అది డెలివరీ వేసుకొని చెప్పేసి నేను ధీమాతో ఉన్నాను తప్ప దానికి డెలివరీ వేసుకోవడం రావట్లేదు, నెక్స్ట్ ఏం రావట్లేదు అని చెప్పేసి నాకు తెలియదు. నెక్స్ట్ నేను మామూలు వీడియో తీశాను. వీడియో తీసిన తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళాను. బట్ అంటే ఈ లోపు అనేది ఏంటంటే అది ఏం చేసిందంటే వెంటనే సరే 4 బేబీస్ని వెంటనే 4 బేబీస్ని ఒకేసారి విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన వెంటనే ఏంటంటే దాన్ని క్లీన్ చేయడం రాలేదు. నేను క్లీన్ చేయాలి అంటే ఎలాగలా కాదు, అగ్రెసివ్ అంటే ఎలాగలా కాదు, అసలు ఇది మా డాగేనా అని అంత నాకు మైండ్ పాడైపోయింది, అంత రివర్స్ అయిపోయింది. అది క్లీన్ చేయదు, నన్ను క్లీన్ చేయనదు. అలాగా 4 బేబీస్ అయితే చచ్చిపోయాయండి. ఎలాగలా బాధ కాదు, బాధ అంటే ఇంకా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయి నాకు అనేది. వెళ్ళి ఎంత ట్రై చేద్దామన్నా సరే తిరబడిపోతుంది నా మీద. తిరబడిపోయి నాకు ఎలాగలా తిరబడిపోవడం కాదు, ఇంకా ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా నన్ను కరిచేయడం జరుగుతుంది తప్ప ఇంకేమీ లేదు. పిల్లలు బతికే ఉన్నాయంటే మాత్రం 4 బేబీస్ కూడా చనిపోయాయండి. చనిపోయిన తర్వాత ఇంకేంటంటే నాకు మైండ్ బాగా అప్సెట్ అయిపోయింది. ఇంకేంటంటే ఎలా జరిగింది ఏట్రా బాబు అని చెప్పేసి అసలు నాకు ఏం అర్థం అవ్వక కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను. ఇది డెలివరీ డే ఏంటంటే నైట్ 1 గంటకి. ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే అలాగ ఉంటుంది కొన్ని సార్లు ఏంటంటే ఫస్ట్ డెలివరీ కదా, బట్ కొన్ని లాస్ అవుతూ ఉంటాయి. మామూలుగా అందరూ ఇదే చెప్తున్నారు తప్ప దానికి సజెషన్ అయితే ఎవరో చెప్పట్లేదు. సజెషన్ చెప్పడం కూడా లేదు, ఎందుకంటే డాగ్ అనేది దగ్గర రానవట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది 5వ బేబీ అండి. 5వ బేబీ అయితే పెడుతుంది. పెట్టినప్పుడు ఏంటంటే నేను కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. కానీ ఈ పెట్టినప్పుడు ఏంటంటే ఏమైతే అయిందని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అనేది పట్టుకుంది, చేయి పట్టుకుంది కానీ కర్లేదు, మొత్తం కర్లేదు, పట్టుకుంది కానీ కర్లేదు. తర్వాత కూర్చున్నాను. తర్వాత బేబీని విడిచిపెట్టేసిందండి. విడిచిపెట్టిన తర్వాత నేను అది ఆ బేబీ అనేది ఏంటంటే నేను ఆ సమయానికి ఏంటంటే సామాన్లు ఏమి అరేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేనంటే సిజర్ నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో సిజరే. అప్పుడు సిజర్ నెక్స్ట్ దారం కొడతారు కదా, బట్టలు కుట్టుకుంటారు దారం కదండి, ఆ దారం తెచ్చి నాకు నేనే డెలివరీ చేశాను. ఇది మొత్తం టోటల్గా అనేది 9 పిల్లలు పెట్టిందండి. 9 పిల్లలు ఏంటంటే 4 పిల్లలు అనేది స్పాట్ డెడ్లో చనిపోయి, అవి చనిపోయి పుట్టే తెలియదు, లేదంటే అది గబ్బుకు నాకు క్లీన్ చేయకపోవడం తెలియదు, సంచి అనేది కింద పడిన సంచి అనేది ఓపెన్ చేయకపోవడంతో చనిపోయో తెలియదు. కానీ మ్యాక్సిమం 4 బేబీస్ అయితే చనిపోయండి. నాకే చాలా బాధగా ఉంది. వీడియో చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే కానీ చాలామంది కూడా నాలుగా ధీమాగా ఉంటారండి. ఎందుకంటే డాగ్ తనకి డెలివరీ వేసుకోండి అని చెప్పేసి అలా మన ఇంట్లో కూడా చెప్తుంటారు పెద్దలు కూడా. అది కానీ డెలివరీ వేసుకుంటుంది, మనం ఏ అవసరం లేదు. ఎందుకంటే సీడ్ డాగ్స్ అలాగే వేసుకుంటాయి కదండి, సేమ్ ఇవి కూడా అలాగే వేసుకుంటాయి అని చెప్పేసి మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం. సేమ్ మధ్య మనం నినేసి ఏంటంటే సరే అది వేసుకుంటని చెప్పేసి నమ్మకం ఉండిపోతాం. దయచేసి ఎవరైనా సరే ల్యాబ్ ఫీమేల్ పెంచుకోవడం మాత్రం అది ఫస్ట్ డెలివరీ వేసుకుంటే మాత్రం దానికి ఏం తెలియదండి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. కంపల్సరీ కూడా మీరు సిజర్ నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది దారం అనేది మీరు దగ్గర పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే మీరే డెలివరీ ఇవ్వాలి. ఎందుకంటే అది ఇవ్వాల్సిందే ఫస్ట్ డెలివరీకి అనేది దానికి అంత మైండ్ సెట్ ఉండదు. ఎక్కడో రేర్గా జరుగుతూ ఉంటాయి, తన పిల్లలు తనే డెలివరీ వేసుకోవడం అన్ని చేస్తే తప్ప మామూలుగా అయితే మాత్రాన మీకు అనేది ల్యాబ్ అనేది ఫస్ట్ డెలివరీ అనేది వేసుకోదండి. నెక్స్ట్ డెలివరీకి అయితే వేసుకుంటాయంట.
బట్ ఫస్ట్ డెలివరీ అయితే వేసుకోమంట, ఎందుకంటే అట్లా తెలియదు కాబట్టి. అందులో ఏంటంటే ల్యాబ్ అనేది ఏంటంటే ఒక పిల్ల 4 పిల్లలు ఎట్ట కదండి, ఏకంగా 9 లేదంటే ఒకసారి 2 8 ఒకసారి 6 ఎలా పడుతుంది కాబట్టి దీనికనేది కొన్ని టెన్షన్స్ అనేది ఎక్కువ ఉన్నది. ఏంటంటే కంపల్సరీ కూడా పిల్లలు చనిపోవడం జరుగుద్దంట. బట్ అంటే నా దగ్గర 4 బేబీస్ చనిపోయింది, అసలు బాధపడలేదు. మెయిన్ అనేది నా దగ్గర ఉన్న డాగ్ హెల్తీగా ఉంది, మెయిన్ అనేది హెల్తీగా ఉంది, చక్కగా ఉన్నది. మిగతా 5 బేబీస్ అయితే పెట్టిన తర్వాత నేనే చక్కగా క్లీన్ చేసే చక్కగా అనేది వాటిని అనేది మదర్ ఫీడింగ్ అయితే అలవాటు చేశాను. చక్కగా మదర్ అయితే చక్కగా పాలాడుతుంది, చక్కగా బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. 5 ఐదులు ఏంటంటే 4 మేల్స్, నెక్స్ట్ అంటే 2 ఫీమేల్. నా గుడ్లకి ఏంటంటే మా టైగర్ అనేది ఏంటంటే 9 పిల్లలు ఏంటంటే 7 మేల్స్ పెట్టిందండి, 2 ఫీమేల్స్ పెట్టింది. బట్ ఏంటంటే 4 మేల్స్ చనిపోయాయి కాబట్టి మనకు అనేది ఇంకా 3 మేల్స్ నెక్స్ట్ అంటే 2 ఫీమేల్స్ అయితే ఉన్నాయి. బట్ ఏది ఏమన్నా సరే డాగ్ అయితే చాలా హెల్తీగా ఉంది. మీరు మాత్రం నేను చెప్పేది ఇదే, డాగు ఫీమేల్ ఎవరన్నా సరే ల్యాబుల్లో ఫీమేల్ పెంచుకోవడం మాత్రం డెఫినెట్గా మీరు హీటింగ్ చేయాలి. హీట్కి వచ్చిన తర్వాత క్రాసింగ్ చేయొచ్చు మాత్రం డెలివరీకి ముందు అనేది మీరు అనేది కంపల్సరీ ఇంకొక డేలో అయిపోద్ది డెలివరీ టైలెట్ అంటే మీరు అనేది కంపల్సరీ మీరే డెలివరీ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఏంటంటే అది వేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ అది వేయిపోతే మాత్రం కంపల్సరీ మనం వేయాలి. వేయకపోతే మీద బేసుకుని కోల్పోతారు. ఎందుకంటే నేను ధైర్యం చేశాను కాబట్టి 5 పిల్లలు బతికే. నేను ధైర్యం చేయకపోయినా అనుకోండి 5 పిల్లలు కూడా చనిపోతాయండి. ఎందుకంటే సహజంగా చనిపోతాయి, ఎందుకంటే దానికి తెలియదు. అలా తెలియకపోవడంతో 4 బేబీస్ అనేది ముందే పోగొట్టేసుకుంది పాపం. అది ఎలాగంటే 5 పిల్లలు అనేది నేను వేయడం తెలియంటే కొంచెం బాగున్నాయి కాబట్టి హెల్తీగా ఉన్నాయి కాబట్టి చక్కగా అనేది చక్కగా ఫీడింగ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మనం అనేది మళ్ళీ చెప్తున్నాను, ఎంత ప్రేమగా కొనుక్కుంటామో ఎంత ప్రేమగా తెచ్చుకుంటామో, బట్ వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దాన్ని బట్టి అర్థమైంది అనుకుంటున్నానండి. డెఫినెట్గా అనేది ఇంకేదైనా అంత మించిన వీడియోలు ఇంకేం చెప్పలేను. బట్ ఈ బేబీస్ అనేది ఎలా పెంచుతారో కూడా నాకే తెలియదు అనేది. చూద్దామండి, నెక్స్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. దీని అప్డేట్ కూడా మీకు ఇవ్వమంటే నెక్స్ట్ వీడియోస్లో అనేది ఇస్తానండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.